సో హాయ్ గైస్, ఎప్పటిలానే రీసెంట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి రిలీజ్ అయిన బోల్డ్ అనే మూవీ అండ్ సిరీస్లో నా బెస్ట్ పిక్ చేసి మీ ముందుకు తెచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, సీక్రెట్స్ వి కీప్. మనం ఇలాంటి రా స్టైల్లో ఉండే సిరీస్ని చాలా రేర్గా చూస్తుంటాం. దీని ఎండింగ్ చూసిన తర్వాత మనకి అనిపిస్తుంది ఇలాంటివి రియాలిటీలో జరిగే ఛాన్స్ ఉంటాయి కదా, అలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్కి దేవుడే శిక్ష వేయాలి తప్ప ఎవ్వరేం చేయలేరని. ప్లాట్ చూస్తే ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో పనిచేసే యంగర్ గర్ల్ సడన్గా కనిపించకుండా పోతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో చాలా మిస్టరీ రివీల్ అవుతుంటుంది. మిస్ అయిన అమ్మాయి విషయంలో ఎవరు కల్ప్రిట్టో మనం అస్సలు గెస్కోవట్లేం. ప్రతి ఒక్కడూ గ్రే షేడ్లోనే కనబడుతుంటారు. లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ 10 minutesలో అసలు నిజం బయటపడుతుంది. నేనైతే ఇంకెప్పుడు రివీల్ చేస్తారా, మళ్ళీ దీనికి సెకండ్ సీజన్ ఏమైనా కలుపుతారా అని చాలా టెన్షన్ పడ్డా. అదే జరుగుంటే దీని మీద నా 3.5 hours టైం ఇన్వెస్ట్ చేసి చిరాకు దొబ్బుదును. కానీ అలా చేయలేదు, షాకింగ్ ఎండింగ్ ఇచ్చారు. అండ్ దీనికి సెకండ్ సీజన్ కూడా వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకా ఇందులో రివీల్ చేయలేని కొన్ని మిస్టరీస్ ఉన్నాయి అండ్ జస్టిస్ కూడా బ్యాలెన్స్ ఉంది. చూడాలి మరి వస్తుందో రాదో. అండ్ ఇట్స్ ఏ స్లో బర్న్ థ్రిల్లర్ అయినా కూడా మీ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో ఓన్లీ ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 2, ఏ హార్డ్ డే. 2014లో సక్సెస్ఫుల్ వెంచర్ అయిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్తో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దేవుడు కష్టాలు పెడతాడు, తట్టుకున్నోడికి గిఫ్ట్లు ఇస్తాడు అంటారు కదా, ఆ కొటేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పడే కష్టాలు చూస్తే ఇది వాడికి హార్డ్ డే కాదు, రాడ్ డేలా అనిపిస్తుంది. హ్యాపీగా వెళ్తున్న లైఫ్లో సడన్గా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చి జీవితాన్ని తలకిందులు చేసి పడేస్తుంది. అయితే చావు, లేదంటే పోలీసులకు దొరికిపోవడం, లేదంటే కుటుంబాన్ని వదిలి పారిపోవడం. అలాంటి పరిస్థితుల్లో లాక్ అయిపోతాడు ఒక్క డెడ్ బాడీ వల్ల. మూవీ అయితే భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కథలో చాలా లేయర్స్ ఉంటాయి. మనం అనుకున్నది ఏది స్క్రీన్ మీద జరగదు. నెక్స్ట్ ఏం జరుగుతుందని అని అలా చూస్తూనే ఉంటాం. క్లైమాక్స్ పార్ట్ ఒక్కటే కొంచెం రొటీన్గా ఎండ్ చేశారనిపించింది. మీరు పెట్టే 1 hour 15 minutes టైంని అస్సలు వేస్ట్ చేయదు. ప్రెసెంట్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంటే ఉండదు. నెంబర్ 3, అమెరికన్ మ్యాన్ హంట్ ఒసామా బిన్ లాడెన్. 2001 సెప్టెంబర్ 11న అమెరికన్ హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే డెడ్లియెస్ట్ అటాక్ అంటే యుఎస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవడం. అప్రాక్సిమేట్లీ 3000 మందికి పైగా ఈ అటాక్స్ వల్ల చనిపోయారు. ఈ ఎమోషనల్ డిజాస్టర్కి కారణమైన ఒసామా బిన్ లాడెన్ని చంపాలని 9 సంవత్సరాలు వెయిట్ చేసి ఫైనల్గా తుక్కు కింద కాల్చేసి సముద్రంలో వాడి బాడీ ఎలా పడేశారో అండ్ ఆపరేషన్ ఎలా ప్రొసీడ్ అయిందో, కేవలం బిన్ లాడెన్ మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో గ్యాంగ్ని ఈ అటాక్ జరిగిన 3 months లోపు అమెరికన్ మిలిటరీ ఎలా చంపిదొబ్బిందో, ఇంకా చాలా మ్యాటర్ ఉంది. దీని అంతటినీ జస్ట్ 3 episodes డాక్యుమెంటరీలో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో బిహైండ్ ద ఇంటెన్స్ డ్రామా ఏం నడిచిందో, ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ని ఒక సినిమాటిక్ స్టైల్లో సూపర్గా నెరేట్ చేస్తారు. చాలా మందికి స్టోరీ బిట్స్ అండ్ పీసెస్గా తెలిసి ఉంటుంది, కానీ ఇందులో స్టార్ట్ టు ఎండ్ స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో, ప్రెసిడెంట్స్ మారినా సరే బిన్ లాడెన్ని చంపాలనే వాళ్ళ ఉద్యమం ఆగకుండా రివెంజ్ ఎలా కంక్లూడ్ చేశారో టైట్ స్క్రీన్ ప్లేతో నెరేట్ చేస్తారు. అసలు ఇలాంటి సిరీస్ని తెలుగులో ఎందుకు డబ్ చేయరో అర్థం కాదు. ఎనీవేస్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4, అయ్యన్న మానే. కన్నడ నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ April 25న ఓటీటీ రిలీజ్ అయింది. రీసెంట్గా తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. నేను కొంచెం లేట్గా చూశాను. ఒకసారి ప్లాట్ చూస్తే కొత్తగా పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిన అమ్మాయికి మనశ్శాంతి లేకుండా ఎవడో ఒకటి ఇంట్లో చనిపోతుంటాడు. దానికి కారణం దేవత శాపమే అని అందరూ నమ్ముతుంటారు. ఇలాంటి ఇంట్లో తను ఎలా సర్వైవ్ అయింది, అసలు ఈ కుటుంబం యొక్క బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాలి. చాలా షార్ట్ సిరీస్ ఇది. రన్ టైం జస్ట్ 100 minutes ఉంటుంది. 100 minutesకి సిరీస్ ఎందుకురా అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒకటి చేస్తాడు లేదా ట్విస్ట్తో ఎండ్ చేస్తారు. అండ్ స్టోరీ వైజ్ అయితే రిఫ్రెషింగ్ ఉంటుంది. దీన్ని కనుక సానబెట్టి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని, రిలీజియన్ ఆస్పెక్ట్స్ని ఇంకా యాడ్ చేసి ఒక మూవీలో రిలీజ్ చేస్తుంటే వెరీ వెల్ అప్రిషియేషన్ వచ్చిండేదని నా ఒపీనియన్. బికాజ్ అలాంటి అట్మాస్ఫియర్ని, టెన్షన్ని త్రూ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ కూడా చాలా అథెంటిక్గా ఉంటుంది. మనం ఇన్వాల్వ్ అయిపోతాం. కానీ దీని ఎండింగే కొంతమందిని డిసప్పాయింట్ చేయొచ్చు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. డెఫినెట్గా చూడమని రికమెండ్ చేస్తా. అడల్ట్ కంటెంట్ ఏముండదో G5లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి కాదు, కంగారపడకండి. ఇట్స్ ఏ కన్నడ అజ్ఞాతవాసి. రంగయ్యన రఘు గారు లీడ్ రోల్లో కన్నడలో థియేటర్కల్ రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేశారు. ప్రీవియస్గా ఆయన ఫిలిం శాకాహారి చూశాను, సూపర్ ఉంటుంది. ప్రైమ్లో రన్ అవుతుంది, చూసేయండి. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామా. ఇన్వెస్టిగేషన్ టైప్ మాత్రం అస్సలు ఉండదు. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి సడన్ డెత్ నుంచి స్టార్ట్ అయిన ఈ కథ అసలు అతను ఎలా చనిపోయాడనే ఒక్క పాయింట్తో మొదలయ్యి దీని వెనకున్న మిస్టరీని నాన్ లీనియర్ నేరేటివ్లో చూపిస్తుంటారు. మొత్తం సినిమా స్టార్ట్ టు ఎండ్ స్క్రీన్ ప్లే బేస్ మీద వెళ్తుంది. మనల్ని 2 గంటలు కూర్చోబెట్టడానికి కూడా ఇదే కారణం. అండ్ ఇన్సిడెంట్ ఇన్స్పెక్టర్ గోవింద్ లైఫ్లో జరిగిన ఒక పాస్ట్ ట్రామాని ట్రిగ్గర్ చేయడం వల్లే ఈ కేసు ముందుకెళ్తుంది. అండ్ అతని బ్యాక్ స్టోరీ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. నెరేషన్ స్లో పేస్లోనే ఉంటుంది, ప్రిపేర్ అయిపోండి. మధ్యలో కొన్ని అన్నెసెసరీ సీన్స్ కూడా ఉంటాయి, కానీ ప్రొసీడింగ్స్ డెఫినెట్గా మీ అటెన్షన్ తీసుకుంటే. అడంట కంటెంట్ ఏముండదో ప్రెజెంట్ G5లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. నెంబర్ 6, మోబ్లాండ్.
వీక్లీ ఒక ఎపిసోడ్ చొప్పున మార్చి 13th స్టార్ట్ చేస్తే జూన్ 1st 10 ఎపిసోడ్ సిరీస్ ఫినిష్ అయింది. ఇది మొత్తం చూసాక రివ్యూ పెడదామని ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. మన జేమ్స్ బాండ్ తాత బ్రాస్నన్ అండ్ మోస్ట్ ఫేమస్ టామ్ హార్డీ లీడ్స్ చేసిన ఈ క్రైమ్ డ్రామా IMDbలో 8.4 గెయిన్ చేసింది. దీని రైటింగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్లాట్ వైజ్ ఒక గ్యాంగ్స్టర్ మనోడు చేసిన ఒక తప్పు 2 గ్యాంగ్స్టర్ కుటుంబాల మధ్య యుద్ధం స్టార్ట్ అవడానికి కారణం అవుతుంది. దీన్ని ఆపడానికి నెగోషియేటర్ హ్యారీ ఎంత కష్టపడ్డాడో ఒక్క మాటలో చెప్పలేము, మీరే చూడాలి. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది థ్రిల్లర్ కాదు, ఇట్స్ ఎ క్రైమ్ డ్రామా. పవర్, లాయల్టీ, కన్నింగ్, స్మార్ట్ డైలాగ్స్ వీటి మధ్య స్టోరీ డ్రైవ్ అవుతుంది. స్లోగా ఉన్నా కూడా క్యారెక్టర్స్ కానీ డ్రామా కానీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ని తీసుకొస్తాయి. దానివల్ల 10 ఎపిసోడ్స్ని 1 సిట్టింగ్లో చూడగలిగాను. అండ్ హ్యారీ రోల్లో టామ్ హార్డీ పర్ఫార్మెన్స్ అయితే భలే నచ్చింది. ఎంత పీక్స్ సిచ్యువేషన్లో అయినా తన ఎమోషన్స్ని అలా కంట్రోల్ ఉంచుకోగలుగుతాడు. ఇక్కడ ఒక చిన్న స్పాయిలర్ చెప్తా. హ్యారీ కూతురు వేరే వాడితో రూమ్లో ఉన్నట్టు చూడగానే ఆ సిచ్యువేషన్లో ఏ తండ్రైనా ఇలానే కదా రియాక్ట్ అవుతాడు. కానీ హ్యారీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం వావ్ అనిపిస్తుంది. సో దీన్ని ఒక క్రైమ్ డ్రామాలోనే చూడండి. ఓవర్గా థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు, వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 7 ఫ్లైట్ రిస్క్. ఒక బ్రేవ్ హార్ట్, ఒక అపోకలిప్టో, ఒక హ్యాక్సారిజ్ ఇలాంటి ఎపిక్ ఫిల్మోగ్రఫీతో డిఫరెంట్ జానర్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళిన మోస్ట్ ఫేవరెట్ హాలీవుడ్ డైరెక్టర్ మెల్ గిబ్సన్ ఈ ఫ్లైట్ రిస్క్ని ఆయన లాస్ట్ ఫిలిం నుంచి 9 years తర్వాత డైరెక్ట్ చేశారు. 30 ఏళ్ళ డైరెక్షన్ కెరీర్లో కేవలం 7 ఫిలిమ్సే చేశారు ఆయన. రీజన్ ఏంటంటే ఈ మనిషికి ఇమ్మెన్స్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్ ఉన్నా సరే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అందుకే గౌతమ్ మేనన్ గారి లాగా ఫుల్ టైం యాక్టింగ్, పార్ట్ టైం డైరెక్షన్లో ఉంటుంటారు. మరి అలాంటి డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎప్పుడు OTT రిలీజ్ చేస్తారని చాలా వెయిట్ చేశా. అయితే దీనికి అనుకున్నంత అప్రిషియేషన్ రాలేదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా పెద్దగా లేవు. అయినా సరే చూడాలనిపించింది. సింపుల్ అయినది, అంతే సింపుల్ బడ్జెట్లో సింపుల్గా తీశారు. కోర్టులో సాక్ష్యం చెప్పించాలని విట్నెస్ని ఫ్లైట్లో తీసుకెళ్తుంటారు. ఆ తీసుకెళ్లే ప్రాసెస్లో పైలట్కి, లేడీ పోలీస్ ఆఫీసర్కి, ఆ విట్నెస్కి మధ్య జరిగే థ్రిల్లింగ్ మూమెంట్స్ దీని కథ. 90% సినిమా అంతా ఈ ముగ్గురే ఉంటారు. మొత్తం ఏరియాలు వేలోనే ఉంటుంది. అండ్ 90 minutes రన్ టైం కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై. మీకు బోర్ కొట్టేలోపే సినిమా అయిపోతుంది. అడల్ట్ కంటెంటే ఉండదు. ప్రెజెంట్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో చూడొచ్చు. నెంబర్ 8 సారంగపాణి జాతకం. ఏ డౌట్స్ పెట్టుకోకుండా OTTలో ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసేయడానికి బెస్ట్ రికమెండేషన్ ఇది. జాతకాలు పిచ్చి మరీ ఎక్కువైపోతే ఎంత ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఆ మనిషి వెళ్ళిపోతాడనేది దీన్ని చూసి తెలుసుకోవాలి. మనలో చాలా మంది కాన్సెప్ట్కి రిలేట్ అవుతారు. ప్రియదర్శి పెర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ వన్ లైనర్స్, వైవహర్ష కామెడీ ట్రాక్ అండ్ వీళ్ళ ద్వారా ఆర్గానిక్గా ఫన్ జనరేట్ చేసే సిచ్యువేషన్స్ బాగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకపోవడం కూడా మేజర్ అడ్వాంటేజ్. అందుకే బాగా ఎంజాయ్ చేశాను నేను. కొంచెం సెకండ్ హాఫ్ అక్కడక్కడ డ్రాగ్ చేసిన ఫీల్స్ వచ్చాయి. అదర్వైజ్ వెరీ ఈజీ టు వాచ్. ఒక్కరి గురించి చెప్పలేను కానీ పెద్ద కాస్టింగ్ ఉంది. ప్రతి ఒక్కరి నుంచి మినిమం ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఎందుకంటే మోహన్ కృష్ణ గారి హ్యూమర్ రైటింగ్ బాగానే వర్క్ అయింది. అండ్ ఇది థియేటర్లో వేసి చూడడానికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చేమో, బట్ OTT కాబట్టి కళ్ళు మూసుకొని హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. అండ్ లాజిక్స్ పక్కన పెట్టండి, జస్ట్ 2 hours ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ప్లేన్ అని ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న యాక్షన్ సర్వైవల్ చూడండి. యాక్చువల్గా నేను దీన్ని థర్డ్ పార్టీ నుంచి తెలుగులో చూసా. ప్రైమ్లో మాత్రం తెలుగులో లేదు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూడాలి. అండ్ ప్లాట్ వచ్చి ప్యాసింజర్స్తో ఉన్న ఒక ఏరోప్లేన్ డ్యామేజ్ అయ్యి సిగ్నల్స్ లేని సమ్ రిమోట్ ప్లేస్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతుంది. దిగాక కానీ తెలియదు అదొక డెడ్లియెస్ట్ ప్లేస్ అని. అండ్ ఆ నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడాలి. పైలట్ బ్రాడ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ స్పెషల్ అట్రాక్షన్ దీనికి. స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నారు. బోర్ఫిల్స్ ఎక్కడ ఇవ్వకుండా జస్ట్ 100 minutesలో ఫినిష్ అయిపోతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా సింపుల్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలంటే మంచి సజెషన్. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదో ఫ్యామిలీతో చూసేయచ్చు. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన బోల్డ్ అనే OTT సజెషన్స్లో నా టాప్ 9 ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రికమెండేషన్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.